ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో ప్రియుడిపై కోపంతో అతని కుటుంబ సభ్యులపై ఓ మహిళ పెట్రోలు పోసి నిప్పుపెట్టింది. ఈ ఘటన సుద్దపల్లిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు సుద్దపల్లికి చెందిన మల్లేష్కు తెనాలి సీఎం కాలనీకి చెందిన దుర్గా అనే మహిళతో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉందని, అప్పటికే దుర్గకు వివాహం కాగా ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరగటంతో దీనిపై శనివారం తెనాలిలో పంచాయతీ పెట్టారు. దీంతో కోపం పెంచుకున్న దుర్గా సుద్దపల్లికి చేరుకుని మల్లేష్ భార్యతో గొడవ పడుతుండగా ఇంట్లో ఉన్నవారిపై పెట్రోలు పోసి మల్లేష్కు ఫోన్ చేసి బెదిరిస్తూ నిప్పంటించింది. ఈ క్రమంలో దుర్గ శరీరంపైన పెట్రోలు పడడంతో ఆమెకు నిప్పంటుకుంది. మంటలను అదుపు చేసేందుకు వచ్చిన 6 స్థానికులకు గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దాడి చేసిన దుర్గతో పాటు తీవ్రంగా గాయపడిన వారిని వడ్లమూడిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈరోజు రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో మాకు 112 కాల్ సుద్దపల్లి గ్రామం నుంచి వచ్చింది. అక్కడ దుర్గానే అమ్మాయి వచ్చి పెట్రోల్ తీసుకొని వచ్చి భయపెడుతుందని కాల్ వచ్చింది. అక్కడికి వెళ్ళి చూడగా దుర్గానే అమ్మాయిని మల్లేష్ అనే అతనుతో కలిసి ఉంటుంది. మల్లేష్ మొదటి భార్య ఉండే గ్రామం సుద్దపల్లి. అక్కడికి వచ్చి ఆమె వాళ్ళు ఉండే ఇంట్లో పొరుగు మీద మొత్తము పెట్రోల్ పోసి ఆమె మొదటి భార్యతో వాదనకు దిగుతుంది. ఈ గ్రామంలో గ్రామస్తులు కూడా ఒక 7-8 మంది వచ్చి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె లైటర్ తోటి ఆ పరుపు మీద నిప్పంటించడం వల్ల దుర్గాకి, ఆ మల్లేష్ అనే మొదటి భార్యకి, వాళ్ళ పిల్లవాడికి, గ్రామస్తులకు కూడా ఒక 6 మందికి, మొత్తం 9 మందికి గాయాలైనవి. దుర్గాని ఆమె తప్పితే మిగిలిన అందరికీ చిన్న చిన్న గాయాలైనవి. వీళ్ళు 6 మంది డీవీసీ హాస్పిటల్లో ఉన్నారు, 3 గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో ఉన్నారు. అందరూ ట్రీట్మెంట్ పొందుతున్నారు. కేసు నమోదు చేశాం. మిగిలిన విషయాలు దర్యాప్తులో తేలాల్సింది.